సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు జిల్లా గోనెగల్ల మండలం పెద్దమరివేడు గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ వ్యాధితో బాధపడుతుంది. మనం ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళు ఇదే చిన్నారి అంటే చూసే 3 ఏళ్ల పాప, అంటే 2 ఏళ్ళు నిండినాయి, 3 ఏళ్ళు పడినాయి. స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం తెలిసింది? ఎప్పుడు తెలిసింది వ్యాధి? ఎప్పుడు బయటపడింది మీకు తెలిసింది? మా పాప ఇట్లా నడువుకోకుండా ఇట్లా ఉంది సార్. ఇట్లా నడువుకోకుండా ఉన్నందుకు మేము ఏం ప్రాబ్లం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఆదోన్ దగ్గర జ్యోతిర్మయ కాలేజ్ కాడ హేమంత్ కుమార్ డాక్టర్ అని ఉన్నాడు. నారాయణ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆ సారు మామూలుగా జనరల్ టెస్ట్లు కొన్ని చేసినాడు సార్. దానిలో ఏం లేదని చెప్పినాడు సార్. మామూలుగా డిఎన్ఏ టెస్ట్ చేయాలమ్మా అని చెప్పినాడు. అది 3,500 పడుతుందమ్మా. ఇంకా దాంట్లో కానీ ఏం లేకుంటే కానీ 12,000 పెట్టి మళ్ళీ వేరే టెస్ట్ కానీ చేయాలన్నాడు. సర్లేండి సార్, ఫస్ట్ ఇది చేయండి అని నేను చెప్పినాను. మామూలుగా అది జెనెటిక్ టెస్ట్ చేయాలమ్మా అని తర్వాత చేసినాడు. దాంట్లోనే ఇట్లా కొంచెం కండరాల ప్రాబ్లం అని తేలింది సార్ మా పాపకి 1 నెల క్రితం. దానికి ఇది ఇట్లా తేలిందమ్మా. దీనికంటూ వైద్యం అంటూ ఏం లేదు. ఇది ఒక వ్యాక్సిన్ ఉంది మన భారతదేశంలోనే, 3 కోటే వచ్చింది. వాళ్ళు డబ్బులు పెట్టి వేయించుకున్నారు. దాని ఖరీదు 18 కోట్లు అవుతుంది. ఇట్లా ఇప్పుడు 4వ పాప ఈ పాప అని చెప్పినారు. అసలు అన్ని డబ్బులు ఎట్లా అసలు వినేసరికి మేము ఆశ్చర్యపోయాం సార్. దానికి మీరు పేపర్కి వేయించుకోవాలంటే కానీ వేయించుకుని వచ్చమ్మా అని చెప్పినాడు. ఇంకా అంటే మీరు ఏం చేసేవారు? అంటే 18 కోట్లు అనే తలకే మీకు కూడా ఆశ్చర్యం ఉంటుంది. మీరు ఇంతకు ఏం చేసేవారు? మేము వ్యవసాయమే సార్ చేసేది. వ్యవసాయం చేస్తాం కాబట్టి కూలిపోతాము, వ్యవసాయం చేస్తాము. మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తాయి సార్. ఇంకా ఊరికనే వస్తుంది సార్. మళ్ళీ ఇంకా ఈ పాప అట్లే బెండ్ అయ్యకుండా అట్లనే ఉంది. పాప ఫస్ట్ అంటే మీరు ఎన్నేళ్ళకి తెలిసింది వ్యాధి బయటపడింది? మీకు తెలిసింది అంతకు ఫస్ట్ నడుస్తున్నానా? మీకు ఎలా తెలిసింది? చూపించుకుంటేనే ఉండాం సార్. కానీ ఇక్కడ 3వ డాక్టర్ కాడికి పోయిన తర్వాత బయటపడింది సార్. టానిక్లు అవన్నీ రాసిస్తుండ్రి, మందులు అన్ని డాక్టర్ల దగ్గర చూపించినా కానీ ఏం ఫలితం లేదు. డాక్టర్ల దగ్గర చూపిస్తే ఏమని చెప్పారు? అప్పుడు ఈ వ్యాధి ఉందని తెలియదు వాళ్ళకి? ఇంకా తెలియదు. వాళ్ళకి మామూలుగా మందులు ఇస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఈసారి అనింది. ఈసారి అన్న తర్వాత ఇంక అట్లా అది ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా అని తేలింది. దీనికి ఇంకా ఒక వ్యాక్సినే ఉందమ్మా. ఇంకా అది ఇన్ని కోట్లు పడుతుంది. కాకపోతే అది మన దేశంలో కానీ లేదు, అమెరికా నుంచే తెప్పియాలా. మీకు ఒకే ఒక మార్గం ఉంది. ఇక్కడ బెంగళూరుకి వెళ్ళండి, బాప్టిస్ట్ అది హాస్పిటల్ ఉంది అక్కడ. మీరు అక్కడ పోయి పేరు ఆన్లైన్లో ఎక్కించి రండి అని చెప్పినాడు సార్ మాకు. ఇంకా అక్కడ కానీ పోవాలనుకుంటే. పాప ఎలా ఉంటుంది రోజు? అంటే ఆడుకుంటుంది, అంటే నడిపోతుంది? ఒకసారి చూపిండి పాపకి. ఇంతకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పాపకి? ఇక్కడే సార్, నిలబడే సార్. ఎక్కడ ఇట్లా అంటే మొత్తం ఇటు బెండ్ అయిపోతుంది. మనం మోకాళ్ళ దగ్గర పట్టుకుంటే మీరు నిలబడుతుంది సార్. ఇంకా ఇట్లా ఉంటుంది. ఇడిస్తే మాత్రము పడిపోతుంది సార్. కూర్చోబెడతా ఇట్లనే మనమే కూర్చోబెట్టాలి, మామే లేపాల సార్. లేదు సార్, అసలు పండుకున్నా ఇట్లా కూర్చుంటుంది సార్. పండుకుంటే లేదు సార్. ఇంకా పండుకుంటే ఇంకా మనమే లేపాలి అనమాట. అంటే ఎన్నికలు అంటే మొత్తం బ్యాగ్ అంటే ఈ కండరాల్లో ఇక్కడ బెండ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ వెన్న ముక్కకి ఉంటుందంట సార్. ఇట్లనే ఉంటుంది సార్. వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ని కూడా అడుగుదాం. చెప్పండి అన్న, మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఈ పాప పరిస్థితి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు సార్. ఈ అమ్మ పెద్ద అమ్మ, ఈ అమ్మ 2 అమ్మ, ఇంకో చిన్న పాప ఉంది. అంటే మిగతా పిల్లలు అంతా బాగుంది, ఈ పాప ఒకటి అట్టయింది. పాప ఒకటే బాగుంది. 2వ పాపకి ఈ పాపకి చిన్నప్పుడే 1 సంవత్సరం లోపలే చూపించినాం. ఏమి పాప నడవడం లేదు అంటే ఎంకల్ డాక్టర్ అది పోతే అప్పుడే సంవత్సరానికి 9 నెలలకి ఎట్లా నడుస్తుంది కొంచెము ఫ్రూట్స్ అవి టానిక్లు రాసింది. అవి చూపించినాక మరి ఏమి రాని అది ఎక్స్రే తీపిస్తుంది ఎముకల్ని. దాంట్లోనే బాగా ఎముకలు కానీ దృఢంగా ఉండవి, బాగుండవి అని అండి.
ఏమి వెనకాసి కీళ్ళ కాడ ఇవి ప్రాబ్లం ఉండవేమో అని మరి కర్నూలుకి పిల్లల హాస్పిటల్కి బాగా చూస్తారంటే అక్కడికి దూగుతుంది. ఆడేమన్నా ఈ పాప కొంచెము నీరసంగా ఉంది కొంచెం అని 3 మాటలు పోయినప్పుడల్లా నెలకోసారి మందులు రాస్తుండే. 3 నెలలు వాడుతుంది. ఏమీ మార్పు కనిపించలేదు మాకు. ఇంకా మా తర్వాత ఇంకా ఆధునిక అయితే ఇట్లా టెస్ట్ డిఎన్ఎస్ 3 టెస్టులు ఉంటాయి. అది ఏం తేలుతుందో అప్పుడు బయటపడిపోతుంది అని డిఎన్ఎస్ చేసి కండరాల ప్రాబ్లం అని తేలింది. ఆ సార్ ఇంకా మీరు అయితే ఇది ఏం చేయించుకోలేరు, దీనికంటే వైద్యం అంటే ఏం లేదంట, మీరు ఇంకొకటే మీకు అది మీతో కానీ కాదా పని చేయలేరు. అంటే ఎంత అవుతుందని చెప్పారు మీరు? అప్పుడు ఏం చెప్పారు డాక్టర్కి? 18 కోట్లు అవుతుంది, మీతో అంతటి సొంత లేదు, వేయించుకోలేరు కానీ మీరు కొంత పేపర్ ప్రకటన చేయండి, వాళ్ళు కొంత సాయం చేస్తారు, ప్రభుత్వం ఎంత సాయం చేస్తారని ఆయన చెప్పినారు. మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా పాప పరిస్థితి చూసి వాళ్ళకి సాయం కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ప్రభుత్వాన్ని మీరు ఏమడుగుతారు? మేమైతే మా పాపని అట్లనే పెట్టుకోవాలనుకోలేదు సార్. అందరితో పాటు మా పాప బాగా నడవాలి అని కోరుకుంటున్నాము. అందుకే హాస్పిటల్కి వెళ్ళి చూపించినాము. మా ఈ పరిస్థితిని చూసి ప్రభుత్వం వారే ఆదుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. చాలామంది అంటే ఎన్నో వ్యాధులు ఉన్న అన్నిటికీ వ్యాక్సిన్లు కానీ అన్నిటికీ ప్రయోగాలు చేసినా కానీ ప్రతి ఒక్క దానికి మందులు దొరుకుతాయి. దీనికి కూడా మందు ఉంది అంటున్నారు కదా, మీరు ఇంకా వేరే డాక్టర్లు కానీ వేరే హాస్పిటల్ కానీ తిరిగారు? ఎన్ని హాస్పిటల్ తిరిగారు మొత్తం? 3 హాస్పిటల్ సార్ ఇది. అక్కడ ఎన్ని మందులు వేసినా కానీ ఏం ఫలితం లేదు సార్. ఈ పాపలో చూస్తాం కదా, ఒక నెలకి 2 నెలలకి ఒక మార్పు అనేది రావాలి కదా సార్. అట్లా రాకుండా ఉన్నందుకే ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే అంతా తెలిసిపోతుంది కదమ్మా ఏం ప్రాబ్లం అనేది అని అందుకే చేయించినాం సార్. కండరాల ప్రాబ్లం దీనికైతే వైద్యం ఏం లేదు, ఇంకా వ్యాక్సినే ఉంది. ఆ వ్యాక్సిన్ కానీ ఇక్కడ దొరకదు మనకి అని చెప్పినాడు సార్. ఇంకా మాతోనైతే ఏం కాదు సార్. ఇంకా అక్కడ ఇట్లా పేపర్కి ఇస్తే ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుందని మేము వేయించినాం సార్. మాకేమీ డబ్బు సాయం లేకున్నా కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ మా పాపకు వ్యాక్సిన్ సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదమ్మా, ఇంకా ఉన్నన్నాళ్ళు ఉంటుంది. వ్యాక్సిన్ వేస్తే ఏమన్నా చెప్పలేం, మార్పు రావచ్చు అని చెప్పినాడు సార్ సారు. ఇట్లా ఉంటే ఏమన్నా ప్రమాదం అని చెప్పారా మొన్న? అవును సార్, ఇట్లనే ఉంటే ఇట్లా కూర్చొని బెండ్ అయ్యి మంచానికే పరిమితం అవుతుంది అని చెప్పినారు సార్. ఇంకా తర్వాత చెప్పలేమమ్మా, మనము ఏం చేయలేము, ఇంకా అదే మార్గం అని చెప్పినాడు సార్. తెలివి ఎట్లా ఉంది? బాగా అన్నీ మాట్లాడుతుందా? అన్నీ చేస్తుందా? బాగా మాట్లాడుతుంది, అన్నంగానే బాగా తింటుంది సార్. బాగానే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది సార్ ఈ పాపకి. అందుకే ఈ పాప నడిస్తే ఇంకా మనలాగే సార్ ఉండేది. ఇంకా బాగా తింటుంది, అన్నీ చేస్తుంది సార్, చెప్పినవి అన్నీ వింటుంది. ఏం పేరు నాన్న? పాప ఏం పేరు? నీ పేరు? ఏం పేరు? పేరు నీ పేరేమ్మా? ఆడు చెప్పు. చెప్పల్లా సార్కి చాక్లెట్ చెప్పల్లా, గట్టి చెప్పు. చేతులు కట్టుకో. ఏం పేరు? ఏబిసిలో సార్ చెప్తే మనం చెప్తే చెప్తారు సార్. చెప్పు. ఏబిసిడి అంటే చెప్పమ్మా. చెప్పమ్మా. మరి సంగతి చెప్పు. మరి సంగతి గట్టి చెప్పు. సరిగా చెప్పల్లా.